టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో విఫలమయ్యాడు. కెప్టెన్సీ నుంచి తొలగించాక ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాపై జరిగిన సిరీస్లో దుమ్ము లేపిన హిట్ మ్యాన్ కివీస్తో జరిగిన సిరీస్లో రాణించలేకపోయాడు. 3 మ్యాచ్ల్లో 61 పరుగులు చేసి నిరాశపరిచాడు. రోహిత్ విఫలం కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించడానికి జట్టు టీమిండియా ఎదురు చూస్తూ ఉంటుందని భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సైడ్ స్పోర్ట్తో మాట్లాడుతూ 2027 వన్డే వరల్డ్ కప్కు రోహిత్ను ఆడకుండా చేయాలని జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తుందని తివారీ చెప్పాడు. రోహిత్ ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించిన తరువాత న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో విఫలమై ఉంటే సెలెక్టర్లు అతన్ని తొలగించాల్సి వచ్చేదన్నాడు. మేనేజ్మెంట్ రోహిత్ను వన్డే వరల్డ్ కప్కు వెళ్లకూడదని కోరుకుంటుందని వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాపై అద్భుతంగా ఆడి తనలో ఇంకా క్రికెట్ ఉందని నిరూపించాడు. 3 మ్యాచ్ల సిరీస్లో రాణించలేనంత మాత్రాన రానున్న సిరీస్లో ఆడలేడు అనుకోకూడదని, అతనికి మనం గౌరవం ఇవ్వాలంటూ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తివారీ చేసిన కామెంట్స్ భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారాయి. ఇదిలా ఉంటే చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, T20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లను కొనసాగడం BCCI ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. ఫిట్నెస్ పై సైతం ఫోకస్ పెంచాడు. IPL 2025 సీజన్లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. 37 ఏళ్ల హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడడం దాదాపుగా ఖాయమైంది.